హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నా పేరు సందీప్. సందీప్. సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? అవును, చూస్తున్నా. సీజన్ 7 లో బెస్ట్ ప్లేయర్ ఎవరు, వరస్ట్ ప్లేయర్ ఎవరు? బెస్ట్ ప్లేయర్ ఎవరంటే మన శివాజీ గారు. వరస్ట్ ప్లేయర్ వరస్ట్ ప్లేయర్ అంటే ఇంకా యావత్. ఎవరు? ఓకే, ఇప్పుడున్న టాప్ 6 లో టాప్ 5 కి వెళ్ళేది ఎవరు? మిడ్ Top- వీక్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఎలిమినేట్ అయితే మన పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాను. మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యేది. ఓకే, టాప్ 5 కి వెళ్ళే కంటెస్టెంట్ టాప్ 5 కి వెళ్ళేది మాత్రం శివాజీ గారు. శివాజీ గారు. మీ ప్రకారం విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ అంటే ఇంకా రన్నర్ అయితే మన అమర్దీప్. విన్నర్? విన్నర్ మాత్రం శివాజీ. టాప్ 5 లోకి వెళ్ళేది ఈయన. ఓకే అండి. మన లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో పూతరేకులు అన్ని పంపిస్తే అందరినీ షేర్ చేసుకోమని నాగార్జున గారు చెప్పారు. అవును. కానీ అమర్దీప్ పల్లవి ప్రశాంత్ కి ఇవ్వకుండా ఆయనే దాచుకొని అడిగితే లేవు అయిపోయినాయి అని చెప్పారు. అది ఎలా అనిపించింది? అది బిగ్ బాస్. అదైతే కన్ఫర్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాకుండా బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు ఇస్తారో ఆయన పర్సనల్ గా ఏం చెప్పారో మనకు తెలియదు. అది మొన్న నాగార్జున సార్ టీ షర్ట్ అడిగింది కదా అమర్దీప్. మిమ్మల్ని అడిగినప్పుడేమో చెప్పాలి. అరే ఇది అడగండి అది కూడా. మీరు చెప్పారు. ఏ నాకు చెప్పండి. సో ఆయన పూతరేకులు అలా దాచుకోవడం, పల్లవి ప్రశాంత్ కి ఇవ్వకపోవడం అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే వాళ్ళ టాస్క్ వాళ్ళు కరెక్ట్ గా. టాస్క్ కాదండి, లగ్జరీ బడ్జెట్ కదా అది. అందరికి సమానంగా పంచుకోమన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఎందుకు వేరుగా చూస్తున్నారు? పల్లవి ప్రశాంత్ వేడిగా చేస్తున్నారంటే ఆయన ప్రతి దానికి ఒక వర్డ్ వాడతాడు కదా, సో అది కొంచెం మైనస్. రైతు బిడ్డ జై బాబా అది అంటారు కదా, సో అట్లా. సో పల్లవి ప్రశాంత్ ఒక నెగిటివిటీతో లోపలికి వచ్చారు. ఇంకా నెగిటివిటీ కంటిన్యూ అవుతుందా లేదంటే అది పాజిటివ్ గా మారిందా? నెగటివ్ గానే ఉంది. సో జనాలు ఎలా ఆలోచిస్తారో, జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఫస్ట్ వాళ్ళు మీ ప్రకారం ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు వీళ్ళు టాప్ 5 ఉండాల్సిందే అనిపించే కంటెస్టెంట్? టాప్ 5 లో ఉండాల్సిందంటే మనకి ఓకే, మీ ప్రకారం విన్నర్ ఎవరు? విన్నర్ అయితే శివాజీ రాజా. రన్నర్? రన్నర్ అమర్దీప్.